अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बिइहसान इला यौमिद्दीन। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वजाहिदू फिल्लाहि हक़्क़ जिहादिहि हुवज्तबाकुम वमा जअल अलैकुम फिद्दीन मिन हरज मिल्लत अबीकुम इब्राहीम हुव सम्माकुमुल मुस्लिमीन मिन क़ब्ल व फ़ी हाज़ा लियकून अर्रसूलु शहीदन अलैकुम व तकूनू शुहदा अलन्नास फ़अक़ीमुस्सलात व आतुज़ ज़कात व अतसिमू बिल्लाह हुव मौलाकुम फ़निअमल मौला व निअमन नसीर। ప్రియమైన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం మరియు ఆయన కృప దయ వల్ల మనం ఇంకోసారి ఇక్కడ కలుసుకోగలిగాం. స్తోత్రములన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే చెందును. ఎందుకంటే ఈ యావత్ సృష్టిలో ఆయన మాత్రమే స్తోత్రములకు అర్హుడు కనుక ఆరాధనలకు కూడా ఆయనే అర్హుడు. ఈ విషయాన్ని తెలియజేయటానికే ఆయన ప్రతికాలములోనూ ప్రవక్తలను పంపించాడు. అలాగే ఆయన గ్రంథములు అవతరించడం కానీ ఆదేశాలు జనాలకు తెలియజేయటం కానీ జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అస్తిత్వం, ఆయన ఉనికి గురించి మనం మాట్లాడవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయనపై విశ్వాసం కలిగి ఉన్నాం, నమ్మకం ప్రకటించాం. మన విశ్వాసాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్తిత్వంతో జోడించి దాన్ని మనం ఉటంకిస్తున్నాం, మాట్లాడుతున్నాం, పలుకుతున్నాం. ఇక మిగిలింది ఏంటంటే ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే చెందాలి అనే విషయం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో అనేక చోట్ల ఈ విషయాన్ని తెలియజేశాడు. ఇది ఎలా సాధ్యమైంది అనే విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. క్రిందటిసారి మనం కలుసుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆల ఇమ్రాన్లో అవతరింపజేసినటువంటి ఆయతు ఏదైతే ఉందో, వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైతి మనిస్తతా ఇలైహి సబీలా, ఆయతును దృష్టిలో పెట్టుకుని కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనకంటూ ఒక ఇల్లు ఉందని, ఒక గృహం ఉందని, ఒక ప్రదేశం ఉందని దాన్ని జనాలకు తెలియజేశాడు. అది ఆదిలో ఏ విధంగా ఉండేది అనే విషయంపై మనం చర్చ చేసుకున్నాం. మొదటిసారిగా ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయిల్ని తీసుకుని, భార్య హాజర్ను తీసుకుని మా ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఏమీ లేదు అనే విషయం ఖురాన్ చెప్తుంది. అక్కడ ఏ వస్తువు లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, వసతులు కానీ సదుపాయాలు కానీ లేవు. తలదాచుకోవడానికి నీడ కూడా లేదు, నీడనిచ్చే చెట్లు కూడా అక్కడ లేవు. ఏదో గడ్డి గ్రాసం తిని బతుకుదామనుకుంటే అది కూడా లేదు. తెచ్చుకున్న ఆహారం ఏదైతే ఉందో, ఆ మూట కట్టుకుని వాళ్ళు తెచ్చుకున్న ఆ వస్తువు ఏమైతే ఉందో అది సమాప్తమైపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఇంకో వస్తువు ఏది లేదు అనే విషయం చెప్తుంది. రబ్బనా ఇన్నీ అస్కంతు మిన్ దుర్రియతి బివాదిన్ గైరి జీ జరఇన్ ఇన్ ద బైతికల్ ముహర్రం. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గౌరవప్రదమైనటువంటి ఇల్లు ఉంది, అక్కడ వీళ్ళని వదలటం జరిగింది అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఏ ఇల్లు లేదు. ఒక స్థలం కేటాయించి ఆ స్థలం నా కోసమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిశ్చయించుకున్నాడు. అక్కడ ఒక ఇల్లు కట్టబోతున్నారు అనే భావన ఆయతులు ఉంది. అరబీలో వాలైకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు అరబీలో భవిష్యత్తు విషయాలను కూడా ఒక ఊహతో పాటు కలిపి చెప్పడం ఒక అలవాటు. అంటే భవిష్యత్తులో అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గౌరవప్రదమైన ఒక ఇల్లు రాబోతుంది, ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ప్రదేశం మొత్తం రాళ్ళు రప్పలు, మళ్ళీ ఇంకా మానవ జీవనానికి పనికొచ్చే స్థలం ఏమీ లేదు అక్కడ. అందుకని అక్కడ తన భార్యని బిడ్డని వదిలి వెళ్తూ ఉంటే ఏం చెప్తున్నారు, చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయంటే ఇబ్రాహీం గారి కాలు గట్టిగా పట్టుకుని ఆయన గారి భార్య హాజరు అడిగారు, నువ్వు నీ ఆలోచన కొద్దీ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెడుతున్నావా, లేక అల్లా ఆదేశం ఏమన్నా ఉందా ఇందారని. అప్పుడు ఆయన చెప్పారంటే అల్లా ఆదేశం. దానిపై తల ఊపారంతే, ఇది ఆదేశం. అప్పుడు ఇదన్ లయ్యో జగియనా,
అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఊరికి వదిలిపెట్టాడు అనే నమ్మకాన్ని ఆవిడ ప్రకటించారు. ఇబ్రాహీం వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో విషయం గురించి మనం చెప్పుకున్నాం. నీళ్ల కోసం ఆవిడ ఏ విధంగా బాధపడింది, రాళ్లమ్మట రప్పలమ్మట ఉండనటువంటి కొండలపై ఎక్కడం పరిదిగటం ఆ రోజుల్లో ఎంత బాధాకరమైన విషయమో. నేడు మనకి ఏం తెలియదు అది. ఈ రోజుల్లో ఎవరైనా ఉమ్రాకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే హజ్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ చూసేది ఈ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ లోకి మారినట్టు ఉంటుంది, ఒక మాల్ నుంచి ఇంకొక మాల్ మారినట్టు ఉంటుంది, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఆ రోజుల్లో ఏ విధంగా ఉండేది మనం జస్ట్ ఇమాజిన్ చేయాలి, ఆలోచించాలి, గమనించాలి. చాలా బాధాకరమైన వస్తువు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బిడ్డ జీవనం కోసం, ప్రాణం కాపాడటం కోసం ఆ తల్లి పడ్డ తపన ఏవైతే ఉందో ఆ తపనలో ఒక భాగం ఏమిటంటే ఆవిడ పదాల ద్వారా తన బాధను చెప్పలేక అటు ఇటు పరిగెడుతూ సూచించినటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ కార్యము కూడా వర్ణంలో ఒక భాగమైంది. ఆ పరుగు ఏదైతే ఉందో, ఆ తపన ఏదైతే ఉందో ఆవిడ యాక్టివిటీలో కనిపిస్తుంది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని కూడా తన హజ్ లేక ఉమ్రా కోసం వచ్చే వాళ్ళ కోసం అడాప్ట్ చేసుకున్నాడు. నా భక్తులు ఇలా చేయాలి, అంతకుముందు అక్కడ ఎవరు చేయలేదు. అందుకని ఉమ్రాకు వచ్చిన వాళ్ళు, హజ్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రెండు పర్వతాల మధ్య పరుగులు తీస్తారు. అవి బేబీ కాళ్ళ దగ్గర ఏ ఊట అయితే పుట్టుకొచ్చిందో దాన్ని జంజం అని చెప్తాం, ఆల్రెడీ చెప్పుకుందాం మనం. ఆ జంజం అది ఏ భాగంలోనూ లేదు అక్కడ. హజ్కి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా జంజం తాగాలి, ఉమ్రాకి వెళ్ళిన వాళ్ళు జంజం తాగాలి, ఎక్కడా లేదు. అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జంజం తాగారు. మరి అది సున్నత్గా చేసుకుని అక్కడికి వెళ్ళిన వాళ్ళు జంజం తాగుతూ ఉంటారు. కానీ అందులో లాభాలు ఉన్నాయి, ఏ లాభాలు ఉన్నాయో ఇంకోసారి ఇప్పుడున్నా మనం మాట్లాడుకుందాం. కానీ అది ఫెసిలిటీగా ఇవ్వటం జరిగింది. కానీ ఆ బావి ఏదైతే ఉందో దానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఇన్షాల్లా కాబతుల్లా ఉన్నంతకాలం అది ఉంటుంది. కాబతుల్లా ఉన్నంతకాలం ఆ నీటి ఊట ఉంటుంది, ఆ బావి ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే భవిష్యత్తులో కొన్ని సందర్భాల్లో ఇక కాబతుల్లా ఉండకపోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో, దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో, సేవలు అందిస్తున్నారో ఆ ఏరియాలో ఎవరు ఉండకపోవచ్చు. వాళ్ళందరూ ఆ ప్రదేశాల్ని వదిలేసి తమ ఇళ్లను, స్థలాలను ఏమైతే తమయి అనుకుంటున్నారో వాటిని వదిలేసి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడన్నా వెళ్ళిపోవచ్చు, వలస వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎవరు మిగులుతారంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి వన్యప్రాణులు, పశువులు, మరి క్రూర జంతువులు, అవి ఆ ఏరియాలో సంతరిస్తూ ఉంటాయి. హదీస్ ప్రకారం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే జుస్సవీఖతైన్ అనే ఒక వ్యక్తి ఆ రోజుల్లో భవిష్యత్తులో ఆయన ఇది ఎందుకు ఊరుకునే పడింది, దీన్ని పడగొట్టేద్దాంలే అని ఆయన దాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆయన పనుగు తీసుకుని గుణపముతో ఆ గోడలు పగలగొడుతూ ఉండగా నాకు కనపడుతుంది, ఈ సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఒక మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటే అది భవిష్యత్తులో 100% పూర్తిగా వస్తుంది. అంటే జనాలు ఏమైపోతారు, మళ్ళీ అక్కడ నుంచి తమ సౌలభ్యం కోసం ఎవరు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో పరిస్థితులు ఏంటంటే మనిషికి ఎక్కడ వెలుసుబాటు ఉంటుందో, ఎక్కడ కంఫర్ట్ ఉంటుందో, ఎక్కడైతే అతనికి అనుకున్న పరిస్థితుల్లో ప్రతి వస్తువు స్మూత్గా మూవ్ అవుతుందో అక్కడ వెళ్ళటం ఆనవాయితీ. గతం నుంచి అలాగే సాగుతుంది. ఆదం అలైహిస్సలాం గారు ఎప్పుడైతే ప్రపంచంలో వచ్చారో ఆయన సంతతి చేసిందే మనం ఇక్కడ ఉన్నాం. రేపు మనం ఎక్కడ ఉంటామో మనకి తెలియదు. పరిస్థితులు మారుతున్నాయి, చకచకా మారుతున్నాయి. మరి ఇటు పరిస్థితుల్లో ఏంటంటే ఆ ఇల్లు ఇబ్రాహీం గారు వచ్చినప్పుడు లేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కుమారుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ప్రసాదిస్తే అక్కడ ఆ ఏరియాలో నీళ్లు ఎప్పుడైతే పడ్డాయో జుర్హుమ్ అనేటువంటి ఒక తెగ వాళ్ళు అటు ప్రయాణంగా పోతున్నారు నీళ్ల కోసం. ఎక్కడ నీళ్లు ఉరితే ఆగుదామని వాళ్ళకి ఈ ఏరియాలో నీళ్లు ఉన్నట్టు తెలిసింది. అక్కడ ఎగురుతున్నటువంటి పైన ఆకాశంలో కనపడుతున్నటువంటి పక్షుల ద్వారా వాళ్ళ మనుషుల్ని పంపించి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉన్న నీళ్లు ఉన్నట్టు ఉన్నాయి, ఈ పక్షులు ఎగురుతున్నాయి, చూసిరండి అని వస్తే ఇక్కడ నీళ్లు ఉన్నాయి. వాళ్ళు వస్తే ఆల్రెడీ కర్ర పట్టుకుని కూర్చున్నారు. హాజిరా గారు, ఇది మా ఇల్లు, ఇది మా నీళ్లు, ఎవరన్నా ముట్టుకుంటే వదిలేదు లేదని. వాడు చాలా తేలివిగా దగ్గరకు వచ్చి
అమ్మ నీళ్లు మాత్రమే మేము తీసుకుంటాం, బావి మీదే, దాని మీద సర్వ హక్కులు మీవే, మేము జస్ట్ నీళ్ల కోసం వచ్చాం, మీరు అనుమతిస్తే కొంచెం నీళ్ళు తాగుతాం అని చెప్తే తాగండి అని చెప్పింది ఆవిడ. అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు నీళ్ల కోసమే అక్కడ ఉండిపోయారు. వాళ్ళతో పాటు తెచ్చిన భాష ఏంటంటే అరబీ భాష. ఆ భాషకు ఇస్మాయిల్ అలీస్లాం గారు లింక్ చేశారు. అక్కడ నుంచే ఈ అరబీ భాష యొక్క మూలాలు వస్తున్నాయని చరిత్రకారులు అరబీ భాషకు సంబంధించిన వివరాలు మనకి ఇస్తున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎవరు? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పరంపర ఏదైతే ఇబ్రాహీం అలైహిస్సలాంతో కలుస్తుందో ఆ పరంపరలో మొదటి వ్యక్తి ఇబ్రాహీం తర్వాత. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఆయన కుమారుడు ఇస్మాయిల్ ఇస్లాం, ఆయన కుమారుడు కేదార్, ఆ తర్వాత అదనాన్, ఆ తర్వాత కంటిన్యూ అవుతూ ఖురైష్, ఆ ఖురైష్ తర్వాత మళ్ళీ అబ్దుల్ ముత్తలిబ్, అబ్దుల్ ముత్తలిబ్ తర్వాత అబ్దుల్లా, అబ్దుల్లా తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇవి లైన్లో వంశవృక్షంలో. మరి వాళ్ళందరూ అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవారు. ఆ బిడ్డ అక్కడే ఉన్నాడు, అక్కడే పెరుగుతున్నాడు. వాళ్ళ జురూం వాళ్ళతో కలిసి అక్కడే వాళ్ళతో మాట్లాడుకుంటూ అక్కడ. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చోట కరుణిస్తున్నాడు. ఫలమ్మా బలగా మా హుస్సాయ, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వచ్చారు. వస్తే ఆ కుర్రాడు తన నాన్నను చూసి గమనించి ఆయనతో పాటు హాయిగా ప్రేమగా ఉంటూ, నాన్న వెళ్తుంటే ఎక్కడ వెళ్తుంటే అక్కడ పరిగెడుతూ ఉండేవాడు, ఎడుతుంటే అటు వెళ్తూ ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో మన పిల్లలు కూడా మనం చూస్తుంటాం, ఎక్కడ తీసుకుంటే ఆ చిన్న పిల్లలు మమ్మల్ని లెక్క చేయకుండా వాళ్ళే ముందుకు వెళ్ళిపోతుంటారు, లేకపోతే మనం కావాలనుకుంటా వాళ్ళు వెనక ఉండిపోతుంటారు, అలా జరుగుతూ ఉంటుంది. అలా ఆ వయసుకు వచ్చేసాడు ఆ బాబాయ్. అప్పుడు అల్లా అంటున్నాడు, ఫలమ్మా బలగా మా హుస్సాయ కాలయా బునయ్య ఇన్ని అరా ఫిల్ మనామి అన్ని అజ్బహుక ఫంజుర్ మాదా తరా. సూర సాఫాత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వస్తువు మెన్షన్ చేస్తున్నాడు. అప్పుడు ఇబ్రాహీం తన కొడుకుతున్నారు, బాబా చూడ ఈ విధంగా కల వచ్చింది, ఈ కళ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశం వచ్చింది అనే మాట ఆయన చెప్పాడు. ఎందుకంటే ప్రవక్తల దగ్గరకు వచ్చే సందేశం 3 విధాలుగా ఉండేది. ఒకటి కళ రూపంలో వచ్చేది, రెండవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డైరెక్ట్గా వాడితో సంభాషించేవాడు, మూడవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ ద్వారా సందేశం వర్తమానం పంపించేవాడు. ఈ 3 సందేశాలు. ఇప్పుడు ఎప్పుడైతే కళ వచ్చిందో ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఇది నాతో కోరుకుంటున్నాడు అనుకున్నాడు. ఆయన అనుకున్నది ఆ భావన కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే అనేక సందర్భాల్లో కొన్ని కళలు మనం ఒక భావం తీసుకుంటాం, ఆ భావం కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కావచ్చు కదా. మనకు కూడా కళలు వస్తుంటాయి కదా, ఆ కళల్లో అరే ఇలా కనపడింది ఏదో అనుకుంటుంటాం మనం, దానికి నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు, ఏదన్నా కరెక్ట్ కావచ్చు. ఆయన కూడా కళ వచ్చింది, కరెక్టా కాదా అని తర్వాతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఖద్ సద్దక్త రుయా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు అనుకున్నది కరెక్టే, అది కళ ద్వారా నీకు ఏం చెప్పాలనుకున్నావో అది పూర్తిగా మెసేజ్ అందింది, మీరు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారు, ఇంప్లిమెంట్ చేశారు, అబ్బాయిపై గొంతుపై కత్తి తిప్పడం అనేది జరిగింది, అది పూర్తయిపోయింది. ఖద్ సద్దక్త రుయా. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బిడ్డ ఎప్పుడైతే వయసులో తండ్రితో ఉండే పరిస్థితికి వచ్చాడో ఆ సందర్భంలో అతన్ని కుర్బానీ చేయండి అని ఆదేశించడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశానికి అనుగుణంగా ఇబ్రాహీం అలైహిస్సలాం తన బిడ్డను తల్లి ఉన్న చోట నుంచి దూరంగా తీసుకెళ్లారు. తల్లి ఉండేది ఎక్కడ? జంజం దగ్గర. జంజం ఎక్కడుంది? కాబతుల్లా దగ్గర ఉంది. కాబతుల్లా అప్పుడు ఆ రోజుల్లో లేదు. ఆ తర్వాత అక్కడి నుంచి దూరంగా ఎడంగా తీసుకెళ్లారు, తల్లి కనపడకుండా ఉండాలి, ఏం జరుగుతుందో అని దూరంగా తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆ దారిలో శైతాన్ వచ్చాడు. ఆ శైతాన్ గాని తరిమేశాడు, రాళ్ళు కొట్టాడు. ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, రాళ్ళు కొట్టడం, శైతానుకు రాళ్ళు కొట్టడం కానీ, ఆ బిడ్డ కోసం తల్లి పరిగెత్తు సిచ్యువేషన్ కానీ, లేకపోతే ఆ మైదానంలో తీసుకెళ్ళిన కుర్బానీ చేయటం కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో అన్ని యాక్టివిటీస్ హజ్లో ఉన్నాయి. కొన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నెగ్లిజిబుల్ అని వదిలేసి ఉండొచ్చు, కానీ కొన్ని మాత్రం ఆల్రెడీ మనకున్నాయి. హజ్కి వెళ్ళిన వాళ్ళు అన్నీ పూర్తి చేస్తారు. ఇక్కడ కుర్బానీ చేయటం కానీ, మినాలో మాత్రమే కుర్బానీ చేయాలి, రూల్ వాళ్ళకి పెట్టారు. మళ్ళీ అదేవిధంగా అరఫాత్లో వీళ్ళకి సంబంధం లేదు. అప్పుడు అరఫాత్ ఇంకో వస్తువు ముడిపడి ఉంది. అందుకని ఈ మినాకు సంబంధించిన వస్తువులు ఇబ్రాహీం అలైహిస్సలాం గారితో ముడిపడి ఉన్నాయి. అందుకని రాళ్ళు రువ్వటం అనేది శైతాన్ కోసం అక్కడ అడాప్ట్ చేయడం జరిగింది. సరే, ఇవన్నీ వస్తువుల్లో నుంచి ఒక కీలకమైన వస్తువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే, మనం మెన్షన్ చేస్తున్నట్టు ఈ వస్తువులన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికి సంబంధించినటువంటి ప్రత్యేక వస్తువులు. ప్రత్యేక వస్తువులు అంటే మనం ఏమంటాం? క్యారెక్టరిస్టిక్స్ అంటాం కదా, తెలుగులో మనకేంటాం? విశేషణాలు అనుకుందాం. విశేషణాలు. ఒక బీరకాయ ఉంటే బీరకాయకు సంబంధించిన కొన్ని విశేషణాలు ఉంటాయా లేదా? బీరకాయ మరియు వంకాయ రెండు సమానంగా ఉంటాయా? దీనికని కొన్ని ఉంటాయి, దీనికి కొన్ని ఉంటాయి.
బీరకాయ కోసే ముందు మనం రుచి చూసి వండిస్తాం, వంకాయ ఎవడు రుచి చూసి వండాడు. రెండు తేడాలు ఉంటాయి. కాబట్టి ఈ హజ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రత్యేక విశేషణం కింద తీసుకుని ఒక పేరు ఇచ్చాడు దానికి. ఆ పేరే ఖురాన్ ప్రకారం అయితే షాయిరా అంటాం దాన్ని. షాయిరా అంటే అది ఆ వస్తువుకి సంబంధించినది ముడిపడి ఉంది. మనం ముస్లింలం, మనకంటూ కొన్ని ప్రత్యేకతలు ఇస్లాం పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఉన్నాయి. మీకు తెలుసు, నమాజ్ చేయడం అనేది, జకాత్ చెల్లించడం అనేది, ఉపవాసం పాటించడం అనేది కదా. అదేవిధంగా సజ్దా చేయడం వల్ల మన దూటికి వచ్చే నల్లటి మచ్చ కదా. మరి ఈ వస్తువులు ఏంటంటే ఒక ప్రత్యేకతను సూచిస్తున్నాయి, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఈ వస్తువులు ఎక్కడైతే ఉన్నాయో షాయిరా అని చెప్పి అల్లాహ్ అంటున్నాడు, వమై యుఅజ్జిమ్ షాయిరల్లాహి ఫఇన్నహా మిన్ తక్వల్ ఖులూబ్ అన్నాడు సూరతుల్ హజ్లో. అంటే ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ఏ వస్తువులని ఇవి ప్రత్యేక ఐడెంటిఫైడ్ ఐటమ్స్ అని ఏకైతే చెప్పాడో వాటిని ఆదరించడం. హజ్కి సంబంధించి తవాఫ్ ఒక ప్రత్యేకత, దాన్ని మనం ఆదరిస్తున్నాం. రెండోది దువా చేయడం ఒక ప్రత్యేకత, దాన్ని మనం ఆదరిస్తున్నాం. సఫా మర్మపై పరుగులు తీయటం ఒక ప్రత్యేకత, దాన్ని మనం ఆదరిస్తున్నాం. మినాలో ఉండటం కొన్నాళ్ళు 1, 2, 3 రోజులు అక్కడ బస చేయడం ఆదరిస్తున్నాం. కుర్బానీ చేయటం ఆదరిస్తున్నాం. అరఫాత్లో వెళ్ళి దువా చేయటం మనం దాన్ని వెప్పిస్తున్నాం కదా. మరి అదేవిధంగా ఇందులో భాగంగా తల నీలాలు సమర్పించుకోవడం, ఇవి షాయిర్. అల్లాహ్ అన్నాడు, వమై యుఅజ్జిమ్ షాయిరల్లాహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకించినటువంటి ఈ సూచకాలని ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళ గురించి అల్లాహ్ ప్రత్యేక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అదేంటంటే అతని హృదయంలో తఖ్వా ఉంది అని. అతని హృదయంలో తఖ్వా ఉంది అని. రైట్. తఖ్వా ఉండి తౌహీద్ పై ఉన్నాడా లేక తఖ్వా ఉండి తౌహీద్ పై లేకున్నాడా అనేది తర్వాత విషయం. ఎందుకంటే ఈ ఏ వస్తువులు అక్కడ మెన్షన్ చేస్తున్నామో తౌహీదును ప్రకటించుకునే వ్యక్తుల కంటే ఈ పనికిరాని మాటలు చేసుకుంటూ అధార్మిక కార్యాలలో నిమగ్నమై ఆ పని ఈ పని షిర్క్ సంబంధించిన పనులు చేసుకునే వాళ్ళు కూడా ఈ వస్తువులని ఎక్కువగా ఆదరిస్తారు. రంగురంగుల బట్టలు తొడిగిన వాళ్ళు, సమాధుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు, సమాధుల దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు, సమాధుల దగ్గరే సజ్దాలు చేసేవాళ్ళు, సమాధుల తవాఫులు చేసేవాళ్ళు మనలో ఎంతమంది లేరు? ముస్లింలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఈ వీటికి ఎగైనిస్ట్ గా చెప్పే వాళ్ళ కంటే ఎక్కువగా ఆ వస్తువుల్ని ఆదరిస్తుంటారు. అందుకని షిర్క్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా అనే విషయంపై మాట్లాడకుండా ఈ వస్తువుని గమనిస్తే అంటే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూచించినటువంటి ఈ సూచకాలని ఆదరించడం తఖ్వా యొక్క ఒక గుర్తింపు అంటాడు. తక్వల్ ఖులూబ్. ఇప్పుడు మిగిలింది తఖ్వా అంటే ఏమిటో మనందరికీ తెలుసు. తఖ్వా అంటే ఏమిటి? చిత్తశుద్ధి, ఇఖ్లాస్, చిత్తశుద్ధి. తఖ్వా అంటే ఏ వస్తువుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయమన్నాడో వాటిని ఆ పద్ధతిలో చేసే ప్రయత్నం చేయటం. ఏ వస్తువుల నుంచి దూరంగా ఉండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని మందలించాడో అల్లాహ్ కోరుకున్న విధంగా వాటికి మనం దూరంగా ఉండటం. ఈ రెండు కార్యాల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మెప్పు పొంది నరకాగ్ని నుంచి తమను కాపాడుకోవడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెప్పు పొంది ఏం చేయాలి? నరకాగ్ని నుంచి మమ్మల్ని కాపాడుకోవాలి. అది తక్కువ. ఇప్పుడు మంటలు మీపై వచ్చేస్తుంటే మీరు ఏం చేస్తారు? ఏదైనా అడ్డు పెట్టుకుంటారా? లేకపోతే కాల్చుకోరని నేను ఎదురుగా వెళ్ళి నిలబడతాడా? మిత్రుడు వస్తున్నాడు కలుసుకుందామని వెళ్తారా? చెప్పండి. ఒక వైపు నుంచి మంటలు వస్తున్నాయి, పారిపోవడానికి ప్లేస్ లేదు, మీరు ఏదో కారణంలో కొంచెం ప్లేస్ దొరికింది, ఆ మంటలు తగ్గిపోతాయనే ఆశతో మీరు ఉంటే 1-2 మంటలు మీపై వస్తుంటే మీరు ఏం చేస్తారు? డిఫెండ్ చేస్తారా? లేకపోతే రా నీకోసమే చూస్తున్నా ఎగసిపెడతారా? డిఫెండ్ చేస్తారు, కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆ కాపాడుకోవడానికి ఉపయోగించే వస్తువు ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత పొందుతూ ఈ నరకాగ్ని నుంచి కాపాడుకునే ప్రయత్నం చేయడం. ఇది తఖ్వా అంటే. తఖ్వా అంటే బకాయఖి అంటే రక్షణ పొందడం. బకాయఖి అంటే రక్షణ పొందటం. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఆదేశాలకు అనుగుణంగా రక్షణ పొందాలి అనే పాయింట్ ఇక్కడ తక్కువ ద్వారా చెప్పడం జరిగింది. ఇక మిగిలింది ఏంటంటే కుర్బానీ. కుర్బానీ ద్వారా మనం రక్షణ పొందుతున్నామా లేక ఇంకేమన్నా చేస్తున్నామా అనేది మనం చూపించాలి. ఆలోచిస్తే ఏం దొరుకుతుంది మీకు? అల్లాహకు పసంద్ అయినటువంటి ఒక మంచి పని చేస్తున్నాం కుర్బానీ ద్వారా. దానికంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకించిన కొన్ని పశువులు మాత్రమే, కొన్ని ప్రాణులు మాత్రమే, అన్నిటినీ కాదు. మేక, పొట్టేలు, అదేవిధంగా బకరా మరియు ఇబిల్, ఇవి 4. ఇవి కాకుండా వేరేవి తర్వాత సంగతి. మొదటి స్థానంలో క్యామెల్. ఎందుకంటే అది పెద్దది, ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఖరీదును, మనిషిపై ఎక్కువ బర్డన్, భారాన్ని ఇచ్చేది. డబ్బు ఉన్నవాడు, ఆ శక్తి ఉన్నవాడు ఆ పెద్ద వస్తువుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెప్పు కోసం సమర్పించుకుంటాడు. అది పాయింట్ 1లో. పాయింట్ 2లో బకరా. అది దానికంటే తక్కువ, అది కూడా ఖరీదులోనే ఎక్కువ, అయినప్పటికీ దానికి సంబంధించిన స్తోమత కలవాడు దాన్ని ప్రజెంట్ చేసుకుంటాడు. 3వ స్థానంలో ఈ 2 పొట్టేలు కానీ మేక కానీ. వీటికి సంబంధించిన స్టాండర్డ్స్ వేరే చెప్పడం జరిగింది. మేక అయితే 1 సంవత్సరం, లేక పొట్టేలు అయితే కొంచెం బలిష్టంగా గట్టిగా ఉంటే 6 నెలలు కూడా యాక్సెప్ట్ అవుతుందని సూచించడం జరిగింది. ఇవి లిమిటెడ్. అవి కాకుండా వేరే అయితే దాని గురించి మళ్ళీ రీథింక్ చేసి పండితుల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవడం తప్ప ఇంకేం లేదు మనకి. సరే, ఈ వీటిని మనం ఏం చేస్తున్నాం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెప్పు కోసం సమర్పిస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ కృషిని స్వీకరించాలి అని మనం ఏమంటున్నాం? ఆశిస్తున్నాం, దువా చేస్తున్నాం. నేను ఇస్తున్నాను, స్వీకరించు అని. లమ తఖబ్బల్ మిన్ని కమా తఖబ్బల్త మిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కుర్బానీ చేసినప్పుడు ఏ విధంగా స్వీకరించినావో అదే విధంగా నా దగ్గర నుంచి కూడా స్వీకరించు అని ఆ సందర్భంగా దువా చేసేవాళ్ళు ఈ కలిపి చెబుతుంటారు. మరి ఇది కూడా మనకు వర్తిస్తుందా లేదా అంటే, అది క్లియర్లీ ప్రస్ఫుటంగా వర్తించకపోయినా వర్తించినా మనకు ఇవ్వబడిన జవాబు ఏమిటి? స్తోమత గలవారు ఆ రోజున కుర్బానీ చేయాలి. స్తోమత ఉన్నవాళ్ళు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు, చిత్తశుద్ధితో ఎవరైనా కుర్బానీ చేస్తే ఆ కుర్బానీ పశువు ఏదైతే ఉందో ఆ పశువు యొక్క రక్తము నేలపై పడక ముందే, నేలను ముట్టుకోక ముందే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారులో స్వీకరించబడుతుంది అని చెప్పారు. మీ చిత్తశుద్ధిపై ఇప్పుడు పాయింట్ మిగిలింది. మీరైనా నేనైనా ఎవరైనా. సో చిత్తశుద్ధితో ఈ పని చేయాలి. ఒక ప్రాణాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం సమర్పించాలి. అది పాయింట్. ఫైనల్గా ఎక్కడికి వచ్చాం మనం? ఒక ప్రాణం దగ్గరికి వచ్చాం. ఈ ప్రాణం యొక్క విలువని మనం ఆదరించాలి. ప్రాణం యొక్క విలువని ఆదరించాలి. మిమ్మల్ని అందరూ ఎవరైనా టైం ఉంటే కాస్త ఖాళీగా ఉంటే సూరతుల్ అనాం చదివి చూడండి ఒకసారి. అది అయిపోయిన తర్వాత దయచేసి సూరతుల్ హజ్ ఒకసారి చదివి చూడండి. ఇందులో అనేక రకాల పశువుల గురించి మాట్లాడటం జరిగింది. పశువులన్నీ ప్రాణులేగా, పెద్ద ప్రాణులు, చిన్న ప్రాణులు, వెరైటీ ఉండొచ్చు. కానీ వాటిలో ప్రత్యేకంగా ఒంటెలు కానీ, ఆడవంటి కానీ, మగవంటి కానీ, బకరా విషయానికి వచ్చేప్పుడు ఆడ బకరా మగ బకరా కానీ, అదేవిధంగా ఖరూఫ్ విషయానికి వస్తే ఆడ ఖరూఫ్ మగ ఖరూఫ్ కావచ్చు. అదేవిధంగా మేక విషయానికి వచ్చేప్పుడు ఆడ మేక మగ మేక ఏదన్నా ఉండొచ్చు. పోతుంటారు, ఏమంటారు పదాలు ఉంటాయి ఉన్నట్టు. వీటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారులు సమర్పించే ఒక ట్రెండ్ అయితే ఎక్కడుందో అక్కడ ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే అల్లాహ్ కాకుండా అల్లాహ్ కాని వారి ముందు ప్రజెంట్ చేయబడేవి. అల్లాహ్ దర్బారులో ఏ విధంగా కుర్బానీ చేయాలో అల్లాహ్ను కాకుండా అల్లాహకు బదులుగా ఎవరన్నా ఏర్పరచుకున్నటువంటి విగ్రహాలు కానీ, మూర్తులు కానీ, ప్లస్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటి ముందు వీళ్ళు జబా చేసేవాడు. ఈ పశువులపై వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ చెవులు అడ్డంగా నిలువుగా కట్ చేసేసేవాళ్ళు. మీరు అప్పుడప్పుడు కుర్బానీ కోసం పొట్టేలు వెతుక్కుంటూ పల్లెటూళ్ళమ్మట వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మీకు కనపడతాయి పెద్ద పెద్ద చెవులు, ఆ మధ్యలో కట్ అయిపోయినటువంటి చెవులు. ఇదేంటయ్యా అంటే అడవిలో వెళ్ళేయండి,
అడవిలో అక్కడక్కడ ముళ్ళు గట్టిగా పట్టుకుని చెవులు చీలిపోయినాయి అని సలహాలు ఇస్తుంటారు వాళ్ళు కదా. మరి కొన్ని సగంగా కట్ అయి ఉంటాయి, కొన్ని నిలువుగా కట్ అయి ఉంటాయి. వాటన్నిటినీ లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకని కుర్బానీ పశువు గురించి వెతుకుతూ వెళ్ళినప్పుడు చెవులు కట్టవి కాకూడదు, కొమ్ములు విరిగి ఉండకూడదు, అవి మరీ కుంటుతూ చూస్తుండగానే భయంగా ఉండకూడదు, మరీ బక్క చిక్కిపోయి ఎముకల సంహారంగా ఉండకూడదు. కొన్ని కండిషన్స్ ఏంటంటే ఒక మంచి వస్తువు అల్లా దర్బారులో రావాలి, ఒక మంచి వస్తువు అల్లా దర్బారులో రావాలి. ఇప్పుడు ఈ మంచి వస్తువు తేవాలి అనుకున్నవాడు అల్లా దర్బారులో అతని మనస్సులో ఎంత మంచితనం ఉంటుంది, అతని మనసులో ఎంత మంచితనం ఉంటుంది అది ముఖ్యం. ఎందుకంటే మంచి వస్తువు విలువ ఎక్కువ ఉంటుంది, పనికిరాని రద్దీ వస్తువు యొక్క తక్కువ ఉంటుంది. ఒక ప్రాణమే కదా అని పనికిరాని ఈ బొయ్యకల ముక్క ఎవడో తీసుకొచ్చి బిస్మిల్లాహ్ అక్బర్ చెప్పడం కదా. కాబట్టి ఈ వస్తువులు చిన్న చిన్నగా కనపడుతున్నప్పటికీ అల్లా కాకుండా అల్లా ఏ పురులపై ఏ పేరు మీద ఎప్పుడైతే పోతున్నావో అల్లా దాన్ని ఖండిస్తున్నాడు, అల్లా దాన్ని ఖండిస్తున్నాడు. దీనికి ఒక మాటలో మనం చెప్పాలంటే తౌహీద్కి విరుద్ధమైన కార్యములు వాళ్ళు నిమగ్నమవుతున్నారు. తౌహీద్కి విరుద్ధమైనటువంటి కార్యాలు ఏమవుతున్నాయో వాటిలో మనిషి నిమగ్నమవుతున్నాడు. దాన్ని అల్లా ఒప్పుకోడు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. షిర్క్ చేసే విషయం ఏ మనిషి రూపంలో వచ్చినా, ఏ రంగులో వచ్చినా, ఏ పద్ధతిలో వచ్చినా, అల్లా సుబ్హానహు తఆలా ఆదేశాలకు విరుద్ధంగా ఎక్కడ ఉనికిలోకి వచ్చినా దాన్ని స్వీకరించేది లేదు, దాన్ని స్వీకరించేది లేదు. అందుకని ఏ ఆయతైతే మనం చదివామో సూరతుల్ హజ్ చివరి భాగంలో ఉంది. అంతకు ముందు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పడం జరిగింది. అందులో ఒక కీ పాయింట్ ఏదైతే మీకు చెప్పాను. ఏమిటిది? వమన్ యుఅజ్జిమ్ షాయిరల్లాహి ఫఇన్నహా మిన్ తఖ్వల్ ఖులూబ్. ఒక చోట అలా అన్నాడు, వల్ బుదున జఅల్నాహా మిన్ షాయిరిల్లాహ్. బాగా తిని బలిసినటువంటి ఒంటె ఏదైతే ఒంటె ఉందో అది అల్లాహ్ సుబ్హానహు తఆలా ముందు సమర్పించడానికి ఎవరైనా తీసుకుంటుంటే దానికి ఒక పేరు ఇవ్వడం జరిగి బుదున అని, బాగా బలిసింది అని. అది కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా సూచకాల్లో ఒకటి. ఎప్పుడన్నా మీరు ఒంటె గురించి ఆలోచించారా? ఇదేంటి ఇలా ఉందని ఆలోచించదు కదా. అల్లా అంటున్నాడు, అఫలా యందురూన ఇలల్ ఇబిలి కైఫ ఖులిఖత్. ఎందుకు దాని గురించి చెప్పాలి? వేరే వస్తువులు చెప్పాలి కదా. ఇంత పెద్ద ఒంటె అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ విధంగా పుట్టించాడు దీన్ని. కానీ ఆలోచిస్తే అది వాటి కాళ్ళు, వాటి కాళ్ళలో ఉన్న జాయింట్స్ అవి కొన్ని సందర్భాల్లో మామూలు పశువుల కంటే కొంచెం విజయాల్లో సెపరేట్గా ఉంటాయి. మరి దాన్ని ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించండి అంటే ఆ రోజుల్లో ముందుగా ఖురాన్ ఎవరైతే అడ్రస్ చేస్తుందో వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులే అది కదా. మన క్లాసులో గురుగారు పాఠం చెప్పినప్పుడు చతురస్రాకారం గురించి చెప్పాలంటే ఎక్కడో దూరం నుంచి ఎలా ఉంది అని చెప్పడు. క్లాసులో ఉన్న బోర్డు చూపిస్తే ఇది వెడల్పుగా ఉంది, తక్కువ ఉంది కాదు, ఇది చతురస్రాకారం ముందుగా ఉన్న చూపిస్తాడు. ఆ తర్వాత మొబైల్ చూపిస్తాడు, ఆ తర్వాత టేబుల్ చూపిస్తాడు. ఏ వస్తువులు ముందుగా కనపడతాయో చూపిస్తారు దగ్గరగా. ఎందుకు అంటే వాళ్ళకి ముందుగా అర్థమయ్యే వస్తువులు అయ్యి. అఫలా యందురూన ఇలల్ ఇబిలి కైఫ ఖులిఖత్. ఆ ఇబిలి గురించే బాగా తిని బలిసిందానే ఉన్నాడు అల్ల తన బుదున. వాళ్ళు బుదున జఅల్నాహా మిన్ షాయిరిల్లాహ్. షాయిరా అంటే ఏం చెప్పుకున్నావు? అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క సూచకం. దాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా తన ప్రత్యేకత కోసం ఉంచుకున్నాడు అన్నాం కదా. అప్పుడు బుదున ఒంటె గురించి చెప్తున్నాడు. ఈ విధంగా ఏ ప్రాణులైతే మనం ప్రస్తావనలో తీసుకొస్తున్నామో వాటికి ఒక విలువ అంటూ అల్లాహ్ దగ్గర ఉంది. వాటిని అల్లాహ్ హలాల్ చేశాడంటే దానికంటూ గౌరవం ఉంది. అందుకని మనిషి హలాల్ చేసే వస్తువుల్ని, హలాల్గా వాడుకున్న వస్తువు గురించి మనం మాట్లాడలేదు. ఆ ప్రాణుల్ని అల్లాహ్ దర్బారులో కాకుండా వేరే వస్తువుల ముందు తీసుకొని సమర్పించడం అనేది కరాఖండిగా విరోధించదగిన విషయం. అందుకని అల్లాహ్ అంటున్నాడు ఈ విషయాల్లో ఉండకూడదు. ఎప్పుడైతే మనిషి దీనికోసం ఉపక్రమిస్తాడో అతను దేనికి ఉపక్రమిస్తున్నాడు? షిర్క్ లోకి వెళ్ళిపోతున్నాడు. షిర్క్ లో వెళ్ళడం వల్ల ఏమవుతుంది? అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర ఉన్నటువంటి పెద్ద తప్పుల్లో ఇది మొదటిది షిర్క్. ఇక మిగతా వస్తువుల గురించి మనం మాట్లాడవచ్చు. ఎప్పుడైతే మనిషి షిర్క్లోకి వెళ్ళిపోయాడు సమాప్తం. అందుకని మనం యాజ్ ఎ సింపుల్ మ్యాన్ ఏం చేయాలంటే షిర్క్లో తీసుకెళ్లే వస్తువులు ఏమిటి అని తెలుసుకునే బాధ్యత మనది.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధనకు సంబంధించిన వస్తువులపై జస్ట్ ఒక లుక్ వేద్దాం. నమాజ్ ఉంది. నమాజ్ యొక్క మన సాష్టాంగం మనం చేస్తుంటాం. ఏ అంగాలు ఉన్నాయి? సాష్టాంగం అంటే 8 అంగాలు కదా, 8 అంగాలు. ఈ 8 అంగాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు మనం వారుస్తున్నాం, నుదుటి తీసుకెళ్లి నేలపై పెడుతున్నాం. అంటే ముఖ్యంగా ఈ నుదురు మనం సజ్దా చేసినప్పుడు అల్లాహ్ దర్బారులో ఉంటుంది. కానీ అదే నుదురు తీసుకెళ్లి ఒక సమాధి దగ్గర తలబెడుతుంటే ఎవరైనా ఏమంటారు మీరు? ఒకటి అంటే మన ఈ శరీరం ద్వారా మనం ఈ శరీరాన్ని ఆ సమాధి దగ్గర పడేస్తున్నాం. అది అల్లాహ్ కాదు కదా, అల్లాహ్ సృష్టి. రెండవది ఇదికేంటంటే దువా ఎవరి దగ్గర చేయాలి? దువా అనేది అల్లాహకు మాత్రమే చెందినది. అద్దువావు హువ ముఖ్యుల్ ఇబాదా. మనిషి చేస్తున్నటువంటి ఆరాధనలు అయితే ఏమైతే ఉన్నాయో ఆ ఆరాధనలో కీ పాయింట్ ఏది అంటే దువా. అటువంటిప్పుడు దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మాత్రమే చేయాలి. యా అల్లా అని మనం ప్రారంభిస్తే మీరు చెప్పేదంతా యా అల్లాతోనే కంటిన్యూ అవ్వాలి. యా రహమాన్ అంటే యా రహమాన్తో చెప్పండి, రబ్బనా అంటే రబ్బనా చెప్పండి, అల్లాతో అల్లాహుమ్మ చెప్పండి, ఏదన్నా మీ భాషలో చెప్పండి. మీరు ఉద్దేశించింది అల్లాహ్ను మాత్రమే. అల్లాహ్ నన్ను క్షమించు, నన్ను కాపాడు, నన్ను సురక్షితం చేయి, నా పాపాలను తొలగించు, నన్ను మన్నించు. మీరేమి చెప్పుకున్నా అల్లాహ్తో అడ్రస్ చేయండి. మీరు బెత్తనుడు అత్యంత మంచి ఆరాధన అది. మీరు రాత్రల్లా చెప్పండి, పగలల్లా చెప్పండి, మొత్తం చెప్పండి. ఎప్పుడైతే మధ్యలో నేను బలహీనుణ్ణి, నేను చాలా వీక్గా ఉన్నాను, నా దువా ఆకాశం వరకు లేవటం లేదు, నేను చేస్తున్న పాపాల వల్ల చాలా బరువుగా ఉండి నేలపై ఉంటుంది, ఎవరన్నా ఈయన దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆ చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తాను, నా దువా కొంచెం పైకి లేపు బాబు అని ఈ ఆలోచన ఎప్పుడైతే మనిషికి వస్తుందో మనిషి తప్పులోకి అడుగు పెట్టేశాడని. అతను ఎవరి దగ్గర మాట్లాడతానికి వెళ్తున్నాడు? చచ్చిపోయి తనను తాను కాపాడుకోలేని వ్యక్తి, బలహీనమైన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. దురదృష్టవశాత్తు ఏంటంటే మీరు ఆల్రెడీ విని ఉంటారు, విని ఉండకుంటే మొదటిసారి నేను చెప్తున్నాను, వినుకోండి, ఎప్పుడన్నా పనికొస్తుంది. మన పండితుల్లో కొంతమంది ఏం చేశారంటే మనిషి చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆత్మ బ్రతికి ఉన్నప్పుడు కంటే చనిపోయిన తర్వాత ఎక్కువ బలశాలిగా మారిపోతుంది, బలశాలిగా మారిపోతుంది అని ఒక ఐడియా ఇచ్చారు వాళ్ళు. ఏమవుతున్నప్పుడు దాని ద్వారా ఏమవుతుంది? చనిపోయి బ్రతికి ఉన్నప్పుడు వాడేం చేయలా, చనిపోయిన తర్వాత చేయగలడు. అర్థమైందా? అందుకని నేను అప్పుల్లో ఉన్నాను, వాడి దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పుడు నువ్వు చాలా బలశాలి అయిపోయావు, నా అప్పులు తొలగించు. ఎవరితో చెప్తున్నాడు? ఖబర్ లోపల ఉన్న వాడితో చెప్తున్నాడు. వాడు వింటాడా? వినడు. నీ శబ్దం వాడి దగ్గర వెళ్తుందా? వెళ్ళదు. ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఇటువంటి సింపుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పశువులకు సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 2 సూరతుల్ అనామ్ మరియు సూరతుల్ హజ్లో ప్రస్తావించడం జరిగింది. అప్పుడు హజ్ గురించి మాట్లాడిన ఈ ఆయతులో ఇదే చెప్తుంది, వజాహిదు ఫిల్లాహి హక్క జిహాదిహి. అల్లాహ్ వస్తువులో మార్గములో మీరు ఏ విధంగా జిహాద్ చేయాలో అలా చేయండి. ప్రపంచ వాళ్ళు చెప్పుకున్నటువంటి జిహాద్ కాదు ఇది. ప్రపంచవాసులు ఏ మీడియా వాళ్ళు ఏ మీనింగ్స్ దానికి ఇస్తున్నారో ఆ మీనింగ్లో లేదు ఇది. ఇది ఏముంది? మీరు కృషి సల్పండి, మీరు ఆ మార్గంలో అటెంప్ట్స్ చేయండి, ఒకదాని తర్వాత ఒకటి. నేను పొద్దున దువా చేశాను, మధ్యాహ్నం కూడా చేస్తాను, రాత్రి కూడా చేస్తాను, ఈ దువా కబూల్ అవ్వాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో నా అవసరాలు తీరాల్సిందే అల్లాహ్ దగ్గర అని గట్టి నమ్మకంతో మీరు దువా చేయండి. వెల్కమ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మీరు ఆల్రెడీ చదివారు. ఆయన కాలంలో జనాలు కాబతుల్లా కాకుండా, కాబతుల్లా ఉన్నప్పటికీ ఏం చేసేవారు? బైతుల్ మఖ్దిస్ ఆరాధనా స్థలంగా కేంద్రంగా చేసుకుని ఖిబ్లా అది ఉండేది, ఆరాధన చేసేవారు. ఇప్పుడు చిన్న పాయింట్, బైతుల్ మఖ్దిస్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కుమారుడు ఇస్హాక్ గారి ద్వారా ఉనికిలోకి వచ్చింది. బైతుల్ మఖ్దిస్ ఇబ్రాహీం గారి సంతానం, మొదటి సంతానం కాదు, రెండవ సంతానం. ఎవరు? ఇస్హాక్ అలైహిస్సలాం. మొదటి సంతానం ఇస్మాయిల్, ఆయన పారాన్ కొండల్లో ఇక్కడ సౌదీలో ఉన్నాడు.
అక్కడ ఆయన ఇల్లు కట్టించాడు. దాన్ని ఖిబ్లా చేయడం జరిగింది. అది జరిగింది, కొనసాగింది. ఆయన కుటుంబంలో, ఇస్హాక్ గారి కుటుంబంలో యాకూబ్ అలైహిస్సలాం తర్వాత ఆయన సంతానం 12 మంది కుమారులు. వాళ్ళ సంతానం స్ప్రెడ్ అయిపోయి వాళ్ళలో మూసా అలైహిస్సలాం, ఆ తర్వాత దావుద్ అలైహిస్సలాం, ఆ తర్వాత సులైమాన్ అలైహిస్సలాం, ఆ తర్వాత జకరియా అలైహిస్సలాం, ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం లాస్ట్. ఆయన తర్వాత ఎవరూ రాలేదు. వీళ్ళందరూ అటు ముందుకెళ్ళి ఇస్హాక్ అలైహిస్సలాంతో కలిసిపోతున్నాడు. వాళ్ళందరికీ ఖిబ్లా వాళ్ళ గురుగారు, తండ్రి గారు కట్టినటువంటి ఇల్లు. ఇప్పుడు ఎప్పుడైతే ఖురాన్ అవతరించడం జరిగిందో ఇప్పుడు వాళ్ళతో మనకు కట్ ఆఫ్. ఆ కుటుంబం నుంచి నుబువ్వత్, ప్రవక్త పదవి ఏదైతే ఉందో తీసుకుని ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి సంతానంలో ఇవ్వడం జరిగింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి సంతానంలో అర్హులైన వ్యక్తి ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే తండ్రి, రెండో కుమారుడు, మొదటి కుమారుడు లెక్కలో ఇబ్రాహిం అలైహిస్సలాం గారి మొదటి కుమారుడు ఎవరు? ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఆయన కుటుంబంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇవ్వబడింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో తౌహీద్కు సంబంధించిన బోధన ఇబ్రాహిం అలైహిస్సలాం ఏదైతే మనకు చెప్పారో ఈయన ద్వారా ఉనికిలోకి వచ్చింది. ఇబ్రాహిం అలైహిస్సలాం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేశాడు, నీ సంతానంలో ఒక పెద్ద నేషన్, జాతిని నేను సృష్టిస్తాను అని. ఎప్పుడైతే అర్హత కలిగిన వాడు ఇబ్రాహిం అలైహిస్సలాం దువా చేశారు, ఇన్ని జాయిలుక లిన్నాసి ఇమామా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహిం అలైహిస్సలాం గారిని అడిగాడు, నేను నీకు ఇమాంగా చేస్తున్నానంటే, కాలమ మిన్ జుర్రియతి, నా సంతానంలో మరి ఏంటి అన్నాడు ఆయన. అల్లాహ్ అన్నాడు, వెంటనే ఏమన్నాడు? కాల లా యనాలు అహది ਜ਼ਾలిమీన్. తప్పు, పొరపాటు, దోషానికి గురైన వ్యక్తి ప్రవక్త పదవికి అర్హుడు కాడు. ఎప్పుడైతే ఇక్కడ ఈ వస్తువులు వస్తాయో వాటిని కట్ చేసేస్తాం. ఇస్మాయిల్ అలైహిస్సలాం తర్వాత, ఈసా అలైహిస్సలాం తర్వాత వాళ్ళలో ఆ అర్హత కలిగిన వాళ్ళు ఎవరు లేరు, కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఉనికిలోకి తీసుకురావడం జరిగింది. ఇబ్రాహిం అలైహిస్సలాం గారికి ఈ మాట ప్రకారం వాళ్ళలో సంతానంలో వచ్చిన ఇస్మాయిల్ గారి సంతానంలో వచ్చిన మొత్తం తిరిగి ఇబ్రాహిం అలైహిస్సలాం దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఆ మాట వాగ్దానం పూర్తి చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇల్లు కట్టాలని ఆదేశం వచ్చినప్పుడు ఇబ్రాహిం మరియు ఇస్మాయిల్ కలిసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇల్లు కట్టారు, నిర్మించారు. అప్పుడు ఆ సందర్భంగా వాడు దువా చేశారు. ఆ దువా అల్లాహ్ తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం దువా చేస్తున్నారు. ఆ సందర్భంగా దువా చేస్తే ఆ దువా ఫలితంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉనికిలోకి వచ్చాను అని చెప్పారు. నేను స్వయంగా ఇబ్రాహిం అలైహిస్సలాం గారి దువా ఫలితంగా ఉన్నాను అన్నారు. రెండవది, నా గురించి ఈసా అలైహిస్సలాం గారు ముందుగానే తెలియజేశారు జనాలకి అని చెప్పారు. ఈ రెండింటి టోటల్ నేనే మీ ముందున్నాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఈ విధంగా ఓవరాల్ ఏం జరిగిందంటే, ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ తౌహీద్నైతే జనాల్లోకి తీసుకురావాలనుకున్నాడో అది ఉనికిలోకి వచ్చింది. ఆయన వారసులుగా మనం ఏం చేయాలి? శాయశక్తులా కృషి చేసి ఆ తౌహీదుని సుస్థిరం చేయే ప్రయత్నం చేయాలి. అంతే కదా? ఎలా చేయాలి? శాయశక్తులా పని చేయాలి. ఈ శాయశక్తులా పనిచేసే పనినే ఖురాన్ జిహాద్ అని చెప్తుంది. వజాహిదు ఫిల్లాహి, అల్లా మార్గంలో మీ ద్వారా అయినంత కృషి మీరు చేయండి. మీకంటే మీరు చేయలేని స్థితిలో అనవసరంలా, కానీ మీరు చేయగలిగిన స్థితి కంటే తక్కువగా చేయాలా వద్దా? చేయకూడదు, తక్కువతో ఆపకూడదు, మ్యాక్సిమం చేయాలి. వజాహిదు ఫిల్లాహి హక్క జిహాది అనే పదం వచ్చింది. మ్యాక్సిమం చేయాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం చేస్తున్నామా లేవా అని మనం అడగాలి. రేపు పొద్దున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్గాకు వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం నిలదీస్తే మీ శక్తి మేర చేసావా అని అడిగితే చేశాను అని చెప్పి ఆన్సర్ మన దగ్గర ఉందా లేదా చూసుకోవాలి. చేశాను అని మీ నమ్మకం ఉంటే అల్హమ్దులిల్లాహ్, చేయలేదు అంటే నేను అలా చేయటం లేదు అని డిసైడ్ చేయాలనుకోండి, ఏం చేయాలి? చేయత్నానికి ఇప్పుడు మళ్ళీ మొదటి జీవనం ప్రారంభం చేయాలి, జీరో నుంచి బిల్డప్ చేయాలి. లేకపోతే ఏ బాధ్యత ఇవ్వడం జరిగిందో అది సంపూర్తి కాలేదు, ఇన్కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా? ఎక్కువ చేయాలి, పెంచాలి. ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అంటే పెంచాలి. ఇప్పుడు మనం పెంచే ప్రయత్నం చేయటంలో తప్పేమైనా ఉందా? చేస్తున్నామా లేదా అనే ప్రశ్నకు సమాధానం మనమే వెతకాలి. నా వరకు నేను ఆలోచించేస్తే ఏం చెప్తుంటే, నేను కొంచెం వెనకాయ పడి ఉన్నాను. మరి మీ విషయంలో మీరు ఇప్పుడు ఎలా ఉంటుందో నాతో చెప్పవసరలా, ఆలోచించండి కదా. ఎందుకంటే
తౌహీదుకు సంబంధించిన ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఇవన్నీ హజ్తో ముడిపడి పెట్టడం జరిగింది. హజ్తో. జస్ట్ హజ్ అంటే మనం ఇస్లాం యొక్క పంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో, షహాదతే నషవన్ లా ఇలాహ ఇల్లా షహదన్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఏవైతే ఉన్నాయో, ఈ మొదటి మాటకు ఈ మిగిలిన 4 మాటలు ఎలా ఉంటే దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. లా ఇలాహ ఇల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ ఈ కుర్రాడు వచ్చి లా ఇలాహ ఇల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివాడు, ముస్లిం అయిపోయాడు అని అలా వదిలేస్తామా? మొదటి పాయింట్లో ఏం చెప్తాం? నమాజ్ ఆచరించి బాబు, నమాజ్ నేర్పుతాం నీకు. పాయింట్ 1 అంటే మొదటిది. రమదాన్ నెలవస ఉపవాసం పాటించాలని చెప్తాం, ఉపవాసం పాటించేస్తాం. నీ దగ్గర అల్లా డబ్బు నువ్వు జకాత్ చెల్లించాలని చెప్తాం. ఆ తర్వాత చివరిగా హజ్కి వెళ్తాం. హజ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు హజ్ వెళ్ళిన వాళ్ళు జస్ట్ ఒక పాయింట్ కోసం ఆలోచించండి. అదేంటంటే హజ్ కోసం వెళ్ళిన వాళ్ళు మొదటిగా ఏంటి వాళ్ళ మనసులో ఏముంటుంది? మనసులో ఏముంటుంది? నేను అల్లా సంతోషము కోసం అల్లా ఇంటికి వెళ్తున్నాననే మాట ఉంటుందా లేదా? అవునా కదా? అవునా కదా? అవునా? అటువంటిప్పుడు మీరు హజ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసుకుని అల్లా ఇంటికి వెళ్ళిపోయారు. బైతుల్లా ఏదైతే ఉందో, అల్లా సుబ్హానహు వ తఆలా ఇది నా ఇల్లు అని ఎప్పుడైతే చెప్పాడో ఆ గృహం దగ్గరికి వెళ్ళారు. ఆ ఇంటిని చూశారా? ఆ ఇంటి యజమానిని చూశారా? మీరు ఇంటి యజమాని చూశారా? యజమాని చూసిన వాళ్ళు అన్న చేయొద్దండి. ఎవరు యజమానిని చూడరు. ఆయన అక్కడ ఉండడు, ఉంటే కూడా కనబడడు. అంతే కదా మరి, కనబడడు. అటువంటిప్పుడు ఆయన ఇల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు మీ భావన ఏమిటి? నాకు తెలిసి లక్షలాది మంది అక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళల్లో 90% మొదటిసారిగా కాబతుల్లాను చూసినప్పుడు ఏడ్చుకుంటారు. ఎందుకు ఏడుస్తారు? నాకు ఏడుపు రాలేదంటే నాకు బాధగా ఉండాలి. మరి వీళ్ళందరూ మాషాల్లా అని వాళ్ళ గురించి నేను ఈర్ష్యపడాలి కదా. అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఒక ప్రత్యేకత, నా ఇల్లు అనేది ఎప్పుడే పాయింట్అవుట్ చేశాడో ఆ ఇంటిని చూసేటప్పుడు మనసులో ఉన్నటువంటి బాధ ఏమిటంటే, నేను అల్లా సుబ్హానహు వ తఆలా ఇంటికి వచ్చాను, ఎన్ని పాపాలు మూట కట్టుకొచ్చానే, ఏమంటాడు, నేను ఎన్ని క్షమించాలి అని నేను అడగడానికి వచ్చాను కదా అని ఒక తపన మనిషి హృదయంలో ఎప్పుడైతే జాగృతమవుతుందో అది పనికొచ్చే వస్తువు. ఈ వస్తువుని అల్లా సుబ్హానహు వ తఆలా అక్కడ దగ్గర రండి అని పిలిపించాడు. జనాలు హజ్ కోసం వెళ్తున్నారు, ఆ ఇంటిని చూస్తున్నారు, తవాఫ్ చేస్తున్నారు, ప్రతి అడుగున ఒకే ఒక ముఖ్యమైన దువా చేస్తున్నారు. దాంతో మాట ముగించేసేద్దాం. ఏం దువా అది? రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వ కినా అదాబన్నార్ అంటున్నారు. సంతోషం. అంతకు మించి దువా లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. దుఃఖం ఏంటంటే అక్కడ జనాలు చదువుతుంటే నేను చదువుతాను, కానీ దాని అర్థంలో నేను వెళ్ళటం లేదు. నేను ఏం చెప్తున్నానో నాకు తెలియటం, నాకు ఆ అర్థం తెలియకుండా ఏ బరకత్ దొరుకుతుందో ఆ బరకత్తో వచ్చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని వస్తువులు దాని అర్థం తెలియకుండా ఉన్నప్పటికీ అక్కడ ఏం ఆటోమేటికల్లీ దొరకాల్సిన బరకత్ ఏముంటుందో అది వచ్చేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అర్థం తెలిసినప్పుడు బయట తిరిగి వచ్చిన తర్వాత ఇలా జరిగింది మనిషి ఆ వస్తువులపై బేరీజ్ వేసుకుంటూ ఆలోచించేటప్పుడు, అరే ఇది నాతో మిస్ అయిపోయిందే, అరే నేను మిస్ అయిపోయానే అని బాధపడుతూ ఉంటాడు. అలాంటి ఎంతో మందిని నేను కలిశాను. ఈసారి మళ్ళీ హజ్కి వెళ్ళి అవన్నీ మిస్ అవ్వకుండా చూస్తాను, రెండోసారి రౌండ్ వేస్తానంటాడు. కొంతమందికి ఆ ఛాన్స్ వస్తుంది, కొంతమందికి రాదు. అందుకని మొదటిసారి వెళ్ళేటప్పుడే ఇవన్నీ వస్తువులు జాగ్రత్తగా తెలుసుకుని వెళ్ళండి బాబు. అక్కడ ఏం చేయాలో తీసుకెళ్ళి అక్కడ రెండు ముఖ్యమైన దువాలు నేను గమనించాను. చాలా దువాలు ఉన్నాయి, ముఖ్యమైనవి, పనికొచ్చేవి. మెయిన్లీ ఒక లేమ్యాన్, కడుపులో ఒక అక్షరం కూడా లేని వ్యక్తి కూడా తెలుసుకుని వెళ్లాల్సిన 2 దువాలు 2 మాత్రమే. ఒకటి లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు, రెండవది రబ్బనా ఆతినా. కాబతుల్లా చుట్టూ అవి 2 మెయిన్. ఆ 2 చెప్పు అలసిపోతే నువ్వు అల్లాహుమ్మా సల్లి అలా చదువుకో, లేకపోతే ఖురాన్ చదువుకో. లైక్ భయంకరమైన వస్తువు ఏంటంటే అక్కడ వచ్చేవాడు గ్రూప్గా ఉంటాడు. ఒక ఆయన ఏదో పుస్తకం పట్టుకుని చదువుతుంటే అది విని మేము మన గురువు గారు తిడుతుంటాం, వీళ్ళందరూ చదువుతున్నారు, మా గురువు గారు మాకు నేర్పలేదని. వీళ్ళందరూ చూడు ఆయన 2 అన్నాడండి, ఇవన్నీ 1000 చదువుతున్నాడు వీడు.
చూసారా, ఎప్పుడైతే ఆయన డిగ్రేడ్ అయిపోతాడో పంతులు గారు, అలా ఇది సిచ్యువేషన్ అనమాట. సరే, ఈ దువాలో అదే విషయం చెప్పింది. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. షైఇన్ ఖదీర్, ప్రతి వస్తువుపై, ప్రతి కార్యముపై, ప్రతి దానిపై కుదరత్. కుదరత్ తెలుగులో అంటాం శక్తి అనా, శక్తి, పటుత్వం, ఇవన్నీ అల్లాహ్కి మాత్రమే చెల్లు. అల్లాహ్కి మాత్రమే చెల్లు. మానవుడికి కూడా కొన్ని వస్తువులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శక్తి ప్రసాదించాడు. ఆ శక్తి ఎంతవరకు పనిచేస్తుంది? మానవుడు స్టాండర్డ్ ఎంత ఉందో అంతవరకే పనిచేస్తుంది, దాని మించి పని చేయదు. ఎందుకంటే ఈ మానవుడు అన్ని శక్తులు తన దగ్గర పెట్టుకుని ఆస్తి పెట్టుకున్నాడు, ఆస్తిపై దానికి సంబంధించిన లెక్కలు తన దగ్గర పెట్టుకున్నాడు, బ్యాంకు ఖాతాలు తన దగ్గర పెట్టుకున్నాడు, పాస్వర్డ్స్ పెట్టుకున్నాడు, అన్ని పెట్టుకున్నాడు. పిల్లలు అనుకుంటే ఏమనరా మీరు చెడిపోతారు, ఏమనరా అనుకుంటాడు, పుట్టుకుని చచ్చిపోతాడు. అవన్నీ పట్టుకెళ్ళిపోతాడు. దేనికి పనికొస్తాడు ఆయన? తన పిల్లలు రోడ్డు మీద చూసాడుగా, ఆ పాస్వర్డ్ తెలియకపోతే అనేక వస్తువులు అవన్నీ తెలిసే వరకు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి మనిషి. మరి ఈ వస్తువులు అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మనిషి లబ్బైక్ నుంచి చివరి అక్షరం వరకు, లబ్బైక్ నుంచి చివరి అక్షరం వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించింది అక్కడ ఉనికిలోకి వస్తుంది. అందుకని ఒక పెద్ద పండగ రూపంలో హజ్ ఉనికిలోకి వస్తుంది. దీనికి ప్రారంభం ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఆ మొదటి పని ఏదైతే ఆయన చేసి పెట్టాడో కాబతుల్లా నిర్మాణం, ఈ తౌహీద్ ఒక పునాదిగా నిర్మించడం జరిగింది. ఈ ఆయత ఒక తర్జుమా తీసుకుని మాట ముగించేద్దాం. జాహిదు ఫిల్లాహి హక్క జిహాది హువ జతబాకుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని ఎంచుకున్నాడు అంటున్నాడు. దీని గురించి మీకు ఏమవుతుందండి? మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? కించపరుస్తున్నాడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని దగ్గరగా తీసుకుంటున్నాడా లేకపోతే బయటకు నెట్టేస్తున్నాడా? హువ జతబాకుం, ఆయన దృష్టిలో మీరు చాలా విలువైన వారు, మీకు మర్యాద ఉంది, మీకు గౌరవం ఉంది, మిమ్మల్ని ఆదరిస్తున్నాడు ఆయన. వమా జాల అలైకుం ఫిద్దీని మిన్ హరజ్. ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ధర్మాన్ని మీ చేతుల్లో పెట్టాడో అందులో మీకు ఇబ్బంది కలిగించే వస్తువులు ఏవి లేవు. మీ స్తోమత ఏమిటో, మీ శక్తి ఏమిటో, మీ సామర్థ్యం ఏంటో, మీ స్టాండర్డ్ ఏమిటో, మీరు ఎంత చేయగలరో అవన్నీ ముందుగా ఆయన తెలుసు. కాబట్టి మీరు ఇంత చేయగలరు అనేది డిసైడ్ చేసి ఇచ్చాడు ఆయన. తక్కువగా అంచనా లెక్కలు లేకుండా అలా ఇవ్వాల. నేను 5 పూటలు సలాత్ చేయడం కష్టంగా అనిపిస్తుంటే అది నా బలహీనత. అల్లాహ్ నాకు ఎక్కువ ఇవ్వలేదు, నాకు ఎక్కువ ఇలా అందరికి వల్లే ఇచ్చాడు, అది సరిపోతుంది, చేయగలను నేను. అది ఓకే. సో బజాహిదు ఫిల్లాహి హక్క జిహాది హువ జతబాకుం వమా జాల అలైకుం ఫిద్దీని మిన్ హరజ్ మిల్లత అబీకుం ఇబ్రాహీం. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి మిల్లత్, ఆయన ధర్మ ఆదేశాలు ఆ రోజుల్లో ఏమించబడాయో అవిలో కొన్ని మీకు ఇవ్వడం జరిగింది. హువ సమ్మాకుముల్ ముస్లిమీన్, ఆయన మీ పేరు ముసల్మాన్ పెట్టాడు. ముసల్మాన్ అనే పదం ముస్లిం నుంచి వచ్చింది. ఆయన మీ పేరు ముస్లిం నామకరణం చేశాడు. వసమ్మాకు మిన్ ఖబ్లు వ ఫీ హాదా, ఇప్పటికీ అప్పటికి. సో ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పేరు ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించి మమ్మల్ని అందరినీ ఆయన మిల్లత్ వైపు తిరిగి రావాల్సిందిగా కోరటం జరిగింది. ఒకదాలిక ఔహైనా ఇలైక అనిత్తబే మిల్లత ఇబ్రాహీం హనీఫా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో 25 మంది ప్రవక్తల పేర్లు ప్రస్తావించాడు. 25 పేర్లలో నుంచి ఒక పేరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బయటికి తీశాడు. ఆయన ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆ పేరు ముందుకు తీసిన తర్వాత అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నాడు, ఈ 25 మందిలో నీకు పనికొచ్చిన వ్యక్తి ఇబ్రాహీం గారు, నీకు పనికొచ్చిన వ్యక్తి ఇబ్రాహీం. వమా కాన మినల్ ముష్రికీన్. ఆయన షిర్క్ ఏ సెక్షన్లోనూ జీవితంలో కనిపించలేదు. అది మనకు కావాల్సింది. షిర్క్ దూరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు అమలు పెట్టేటప్పుడు ఎక్కడ ఏ సెక్షన్లో షిర్క్ మనం వెళ్ళిపోతున్నామో, షిర్క్ రుబూబియత్లో కానీ, ఉలూహియత్లో కానీ, అస్మా సిఫాత్లో కానీ, ఇబాదాత్లో కానీ ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో ఎప్పటికప్పుడు జాగరూకతతో ఉండాల్సిన బాధ్యత వజాహిదు ఫిల్లాహిలో ఆటోమేటికల్లీ వచ్చేసింది. ఆటోమేటికల్లీ
వచ్చేసింది. నా ఈమాన్ నేను సంరక్షించుకోవాలి, ఇది నా ధర్మం నేను సంరక్షించుకోవాలి, రేపు అల్లా ముందు నిలబడాల్సింది నేనే, కాబట్టి నా జవాబు నేనే చెప్పాలి, దాన్ని జాగ్రత్తగా ఉండట్టు చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఈ బాధ్యత మనిషిపై ఇవ్వడం జరిగింది. అందుకని వసమ్మాకుముల్ ముస్లిమీన్ మిన్ కబ్లు వఫీ హాదా లియకూన రసూలు షహీదన్ అలైకుం వతకూను షుహదా అలన్నాస్. అప్పుడు ప్రవక్త గారు మీపై షాహిద్గా వస్తారు. ప్రళయ దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలందరినీ పిలుస్తాడు. వాళ్ళ ఉమ్మతు ముందు వాళ్ళు నిలబడి వీళ్ళందరూ నా వాళ్ళు అని చెప్తారు. మా వాళ్ళు చెప్పేది, మా వాళ్ళు చేసింది, మా వాళ్ళు ఆచరించింది ఇది కరెక్టే అని ఆయన చెప్పగలగాలి. ఆ రోజున మనం లేనప్పటికీ, మన ముందు ఆయన లేనప్పటికీ ఆ సౌభాగ్యం వాళ్ళకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పిస్తాడు. మనకంటే ముందు గతించిన జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మమ్మల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలిచాడు. నూహ్ అలైహిస్సలాం గారి జాతి వాళ్ళు, ఇబ్రాహిం అలైహిస్సలాం గారి జాతి వాళ్ళు, మూసా అలైహిస్సలాం గారి జాతి వాళ్ళు ఏం చేశారు అనే విషయం కావాలంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వాళ్ళని అడగండి అంటే మమ్మల్ని పిలిచి వీళ్ళు ఏం చెప్తున్నారు నీకు తెలుసా, వాడు చెప్పేసి తప్పండి, వాడు తౌహీద్ పట్టించుకోలేదు, వాడు నాశనం అయిపోయారు, మేము సాక్ష్యం ఇస్తాం. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉంటే కదా ఇవ్వడానికి, మనం కరెక్ట్గా ఉంటే కదా మమ్మల్ని పిలిచేది. అందుకని ఈ షహాదత్ హక్ ఏదైతే ఉంటుందో దానికోసం మనం నిరంతరం కృషి చేస్తూ ఉండాలి అని మనవి చేస్తూ మాట ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరికీ సద్బుద్ధి సన్మార్గం ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.